RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలంలోని రవీందర్ నగర్ నుండి బూరేపల్లి వరకు గత సంవత్సరం నుండి బస్ సౌకర్యం ఉన్న ఈ సంవత్సరం సౌకర్యం లేక పలు గ్రామాల పల్లెవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి తమకు బస్ సౌకర్యం లేదని, విద్యార్థులకు పాఠశాలలకు కాలేజీకి వెళ్లాలంటే ఇబ్బందులు అవుతోందని, బస్ సౌకర్యం లేక రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని, నడుచుకుంటూ వెళ్లవలసి వస్తోందని, చిన్నపిల్లలను పట్టుకుని నడిచి వెళుతున్నామని, కాగజ్ నగర్ వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆటోలు అధిక రేట్లు తీసుకుంటున్నారని, దూర ప్రాంతాలకు వెళ్లాలంటే సామాన్యుడు నిరుపేదలు ఇక్కట్లు తప్పడం లేదని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, స్థానిక నాయకులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇబ్బందులు తొలగించాలని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ కాగజ్ నగర్ నుండి బూరేపల్లి వయా బాబాపూర్ మీదుగా బస్ సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామస్తులు మీడియాకు తెలిపారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? బాపురం. బస్సు లేదా? బస్సు లేదు. ఎందుకు? బస్సు వస్తలేదు. బస్సు వచ్చేది కానీ మానేసింది. ఏమైంది మరి? మేము మాకు తెలియదు. ఏ నడిచిపోతారు రోజు? రోజు నడిచే పోతాం. వచ్చినప్పుడు పోయినప్పుడు చిన్న పవర్లను పట్టుకొని మరి ఎవరికైనా చెప్పారా లేదా? మేము ఎవరికి చెప్పలేదు. చెప్పారు కదా. చెప్పండి మీ సమస్య. బాబాపూర్కి వచ్చి రవీంద్రనగర్ నుండి కానార్ నుంచి బూరేపల్లి కేసిన్లు గంగపూర్ నుంచి అది మన గుడ్లవూరు నుంచి బంద్ అయిన బస్సు సార్. ఆడదాకా పట్టుకొని వచ్చినాక మర్ర సంవత్సరంన్నర అయింది. బాబాపూర్ నుండి కంటిన్యూగా పొద్దున ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు, 2 ట్రిప్పులు వచ్చేది. కానీ ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. ఫ్రీ బస్సు ఏనాడు అయిందో మర్ర ఆడవాళ్ళందరూ ఆవకపోతాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రవీంద్రనగర్ నుంచి కానీ కేకం రనివెల్లి, బూరేపల్లి వాళ్ళు, కార్యబ్బెన, జాజలగూడ, గుప్పగూడ, లమ్మడేటి, నందికొండ, గిన్నెలేటి, బాబాపూర్ నుంచి వీళ్ళందరూ ఇక్కడ రవీంద్రనగర్ వచ్చి ఎక్కాలి. ఒకసారి దొరుకుతుంది, లేకుంటే లేదు. ఏ మండలి? మానపల్లి మండలి, చింతల మానపల్లి మండలి. ప్రతి సంవత్సరం వచ్చేదా? సంవత్సరంన్నర అయింది. రోజు కంటిన్యూగా నడిచేది. ఇప్పుడు మీకు బాగా కష్టం అయింది. బాగా ఆడవాళ్ళు అందరూ మొత్తుకుంటారు. ఆటోల సౌకర్యం లేదా? లేదు. లేదా? లేదు. ఇప్పుడు ఫ్రీ బస్సులు అయినా కానీ వస్తలేదు. లేదు. ఫ్రీ బస్సు వచ్చినాక కూడా ఇన్ని రోజులు నడిచింది. మీరు అధికారులకు చెప్పారు మరి? చెప్పారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారికి కూడా డిస్ట్రిక్ట్ కూడా కొట్టపోయినా. ఏమన్నారు? నిన్న విట్టలు కూడా చెప్పి చెప్తాం కానీ డిఎం చెప్తాం కానీ అని చెప్తాం. అంతేనా? మాకు ఎడిచిరి కానీ మాకు బస్ సౌకర్యం అది కావాలి సార్. ఏ గ్రామాలు ఉంటాయి అక్కడ నుండి? రవీంద్రనగర్ నుండి మీ గ్రామం ఏ గ్రామాలు? బాబాపూర్. ఇంకా బాబాపూర్, లమ్మడేటి, గుప్పగూడ, కార్యబ్బెన, జాజలగూడ, రనివెల్లి, తేకంగూడెం రాదు, బూరేపల్లి కోరసీమ, ఇప్పుడు మరి నందికొండ, గిన్నెలే. ఇప్పుడు రవీంద్రనగర్ నుండి మరి కౌటాల పోవాలి. చెప్పండి. మాది కొమరం భీం డిస్ట్రిక్ట్. మాది చింతల మానేపల్లి మండల్. మా విలేజ్ వచ్చేసి బాబాపూర్. మాకు గత కొన్ని సంవత్సరాల నుండి మా విలేజ్కు బస్ వచ్చేది. కాగజ్ నగర్ నుండి బూరేపల్లి వరకు వస్తుండే. రవీంద్రనగర్ వయా మాకు సంవత్సరంన్నర బస్ వచ్చిన తర్వాత మేము బస్సు వస్తుంది కదా అని మా పిల్లల పేరు మీద మేము బస్ పాస్ కూడా తీయడం జరిగింది. మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు. కౌటాల వరకు కాలేజీకి వెళ్తారు. మాకు చుట్టుపక్కల కౌటాల తప్ప మాకు చుట్టుపక్కల కాలేజీలు, స్కూళ్ళు ఏం లేవు. అయితే మా పిల్లలు పాస్ తీసిన తర్వాత ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి బస్సు ఎందుకు వస్తలేదో ఏమో. మాకు గత 20 రోజులు అవుతుంది బస్సు బంద్ అయ్యి. మేము మాలమూరు ప్రాంతం, మాది చిన్న విలేజ్. మాకు ఆటోలు కూడా సరిగా దొరికాయి. మాకు బస్సు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండే. మేము ఎటు పోయినా సాయంత్రం వరకు వస్తుంటేవి. ఇప్పుడు బస్సు రాక మా రూట్ అయితే చాలా బాగుంది. ఇటు రోడ్స్ కూడా బాగున్నాయి. కానీ మాకు బస్సు రాక చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఖచ్చితంగా బస్సు రావాలనే మేము ఈ మీడియా ముందు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మా పిల్లలకు చాలా ఆటలలో వెళ్తే మాకు వాళ్ళు వచ్చేసరికి మాకు చాలా భయాందోళనకు గురవుతున్నాం. వచ్చేటప్పుడు ఏమవుతుందో, పోయేటప్పుడు ఏమవుతుందో అన్న భయంతో మా పిల్లల్ని కూడా మేము పంపలేకపోతున్నాం. దయచేసి ప్రభుత్వం, ఈ మన గవర్నమెంట్ ఖచ్చితంగా మా రూట్కు బస్సు రావాలి అని మేము కోరుకుంటున్నాం. గత సంవత్సరం వచ్చిందా? గత సంవత్సరం 20 రోజులు అవుతుంది మాకు బస్ రాక. ఈ సంవత్సరం ఎందుకు వస్తలేదు? వర్షాకాలం కూడా వచ్చింది. మీరు అధికారులకు చెప్పారా?
చెప్పిన వినతి మన ఎమ్మెల్సీ సార్ గారు నిన్న మా విలేజ్లో మీటింగ్ ఉంటే సార్ కూడా మేము వినతి పత్రం ఇచ్చినాం. మళ్ళీ అలాగే మన ఎమ్మెల్యే సార్కి కూడా మేము వినతి పత్రం ఇచ్చినాం. మరి ఇంతవరకు అయితే మాకు బస్సు రాలేదు. దయచేసి మాకు బస్సు సౌకర్యం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఏ విలేజ్ నుండి పోతే బస్సు వస్తాయి? మాకు రవీంద్రనగర్ నుండి బాబాపూర్, లంబడేటి, గుప్పగూడెం, అంటే ఇవి కొన్ని పక్కకున్న విలేజ్ లో, మళ్ళీ తర్వాత మన టేకం కూడా రానివెల్లి ఈ సైడ్ నుండి వెళ్తాయి సార్ బస్సు, బూరెపల్లి వరకు వెళ్తుంది. ఇప్పుడు విద్యార్థులు ఎట్లా పోతున్నారు మరి బడికి? ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆటోలకు పంపించాల్సి వస్తుంది మాకు.